హలో ఎవ్రీవన్, ఐఎమ్ రవికుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ యూనిక్. మనం పంచతంత్ర కథ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చెప్పుకున్నా ఒకసారి చూద్దాం. అమరశక్తి అనే రాజు మహిళా పర్యావరణ రాజ్యాన్ని పాలిస్తుండగా తనకి ఉన్న ముగ్గురు పిల్లల్లో కూడా ఎవరూ కూడా అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ కాదని, ఎవరూ కూడా అంత క్రియేటివ్గా అంత ఇంటెలిజెన్స్ పీపుల్ కాదు కాబట్టి వాళ్ళు రాజ్యాన్ని ఎలా రూల్ చేస్తారనే దిగులు మహిళా పర్యావరణ రాజ్యాన్ని పాలిస్తున్న అమరశక్తికి ఉంది. తన మంత్రులను పిలిచి ఎలా ఈ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి నా పిల్లల్ని ఎలా నాలెడ్జబుల్ పర్సన్స్గా తయారు చేయాలి, లేకపోతే రాజ్యానికి మంచి రాజుని ఎలా అందివ్వగలను అనేసి ఒక ఆలోచనతో మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కలిగిన ఆలోచన ఏంటంటే, మంచి స్కాలర్, మంచి చదువుగల వ్యక్తి, మంచి టీచర్ని చూసి అతని దగ్గరికి పిల్లల్ని చదువుకు పంపిస్తే ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్స్గా తయారవుతారనేసి మంత్రులందరూ కూడా రాజుకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అదే టైంలో విష్ణు శర్మ అన్న గురువుగారి గురించి తెలిసి అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి రాజు విశ్వాసం కలిగి ఆ రాజు తన పిల్లల్ని విష్ణు శర్మ అన్న దగ్గరికి పంపిస్తారు. ఆ విష్ణు శర్మ కూడా డబ్బు కోసము, ధాన్యం కోసము, రాజ్యంలో నగలు ఆభరణాల గురించి కాకుండా కేవలం తన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఒక 6 నెలలు మాత్రమే, ఒక 6 months మాత్రమే గడువు తీసుకొని వాళ్ళకి విద్యాభ్యాసం చేయడానికి ఒప్పుకుంటాడు అనమాట. ఈ 6 నెలల్లో వాళ్ళకి ఏ విధంగా జ్ఞానాన్ని ప్రబోధించాడు, జ్ఞానాన్ని ఎలా విధంగా వాళ్ళకి అందించాడు అన్నదే ఇప్పుడు మనం చూద్దాం. Thus began the పంచతంత్ర. ఇప్పుడు బిగిన్ అయ్యేదే పంచతంత్ర. ద వర్డ్ పంచతంత్ర ఈజ్ derived ఫ్రమ్ ద సాంస్క్రిట్. ఈ పంచతంత్ర అన్న పదాన్ని వచ్చింది సాంస్క్రిట్. మనకు తెలుసు కదండి, భారతదేశంలో ముందు నుంచి ఉండేది సాంస్క్రిట్. తర్వాత ప్రాకృత భాష ఆవిర్భవించింది. ప్రాకృత భాష తర్వాత నుంచి కువి భాష నుంచి తెలుగు. ఈ తెలుగుకి చాలా గత చరిత్ర కూడా ఉంది. ఓకే, సరే. ఈ సాంస్క్రిట్ పదం నుంచి పంచతంత్ర అని వచ్చింది. పంచ అంటేనే 5, తంత్ర అంటే వ్యూహం, 5 రకాల వ్యూహాలు అన్నమాట. ఇక్కడ చూడండి, పంచ మీన్స్ 5 అండ్ తంత్ర మీన్స్ స్ట్రాటజీ. ఒక 5 రకాల వ్యూహాలు స్ట్రాటజీస్తో, అంటే ఎలా నేర్పించాలన్నది కూడా స్ట్రాటజీ ఉంటుంది. పూర్వం మా సార్ దగ్గరికి మేము పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మా సార్ సామధాన భేద దండోపాయాలు అనేవారు. సామధాన భేద దండోపాయాలు అంటే ఏంటి సార్ అనేసి అనేవాళ్ళం. అంటే ఏముందిరా, మీరు చెప్పగానే నేర్చుకునేటట్టుకో సామ అంటే సౌమ్యంగా చెప్తాం, ముద్దుగా నాన్న నేర్చుకున్నానా అంటాం. లేదు, అయినా సరే నువ్వు వినలేదు, నేను చెప్పింది అర్థం చేసుకుంటలేదు, నేను ఇచ్చిన వర్క్లు నువ్వు చేయట్లేదు. అప్పుడు భేద, సామ దాన భేద. దాన అంటే డబ్బులు ఇస్తానను, లేకపోతే గిఫ్ట్స్ ఇస్తానను, లేకపోతే ఏదైనా ఫస్ట్ వస్తే నీకు ఇది ఇస్తానను అని చెప్తాను. అప్పటికీ కూడా నువ్వు మాట వినలేదనుకో, భేదం అంటే కొంచెం బెదిరింపు. ఇంకా లాస్ట్గా మిగిలింది ఏంటంటే దండం. నువ్వు అస్సలు వినట్లేదు, అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, నీకు ఇంచిత్తు కూడా నేను ఇంత కంఠశోషతో నీకు చెప్తున్నా సరే నీకు అర్థం కావట్లేదు అంటే నీకు ఇంకా దండమే దశగుణం భవేత్ అనేవారు. అంటే మా సార్ అప్పుడు కొట్టేవాళ్ళండి, బాగా కొట్టి చెప్పారు. కానీ ఇప్పుడు అది లేదు. సరే, విషయం చూద్దాం. విష్ణు శర్మ ఇంపాక్టెడ్ ద విజువల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, wisdom and morality through stories. The stories were divided into 5 sections. అతను చెప్పాలనుకున్న నైతిక జ్ఞానం, విజ్ఞానం అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత జ్ఞానానికి సంబంధించిన ఐడియాలజీ, ఇవన్నీ కూడా 5 కథల ద్వారా చెప్పాలి అనే ఒక ఆలోచనకు వచ్చాడు. 5 కథల ద్వారా. చూడండి, ఆ కథలు ఏంటంటే మిత్రభేద, ద లాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్. మిత్రభేద ఫస్ట్ది ఏంటి? మిత్రభేద, ద లాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్. అంటే మిత్రభేద తెలుగులో మంచి అర్థం. లాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ని కోల్పోవడం. అసలు ఫ్రెండ్స్ని ఎందుకు వదులుకోవాలి ఏంటి అని. మిత్రలాభ ఆర్ మిత్ర సంప్రాప్తి, గెయినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మిత్ర సంప్రాప్త అంటే ఏంటంటే మిత్రుల్ని గెయిన్ చేసుకోవడం, మిత్రులను సంపాదించుకోవడం, ఎవరిని వదులుకోవాలి ఎవరిని కలుపుకోవాలని తెలుసుకోవడం అనమాట. ఈ రెండింటి వల్ల. కాకోలికం అంటే ఏంటంటే కర్వ్ అండ్ ఓవల్స్. ఇక్కడ కాకుల గురించి, ఓవల్స్ గురించి చెప్తారనమాట. వీటి మధ్య రైవల్టీ గురించి చెప్తారు. అంటే ఇక్కడ మనం చదరంగా ఆడతాం కదండి, చెస్ ఆడతాం కదా, చెస్లో వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి కదా.
క్రౌస్ ఎప్పుడు కూడా బ్లాక్గా ఉంటాయి, ఓల్స్ కొంచెం మిక్స్డ్ బ్రౌన్ షేడ్లో కనిపిస్తూ ఉంటాయి, వైట్ షేడ్లో కనిపిస్తూ ఉంటాయి. వీటి మధ్య వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్నమాట. దీని గురించి ఉంటుంది కాకోలీయకం. తర్వాత లబ్ధ ప్రాణసం. లబ్ధ ప్రాణసం అంటే లాస్ ఆఫ్ గెయిన్స్, అంటే మనం చేసే పనిలో మంచి చెడు, తప్పు ఒప్పు, లాభ నష్టాలు రెండు ఉంటాయి. వీటి గురించి చెప్పేదే లబ్ధ ప్రాణసం. ఇంకా ఐదోది అపరిషిప్త కారకం. అపరిషిప్త కారకం ర్యాష్ యాక్షన్స్ అనేసి ఉంటుంది. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చాలా ఇంక్లూడ్ కథలు కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ 5 రకాల కథల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన మంచిని బోధించాలి, ఆ జ్ఞానాన్ని బోధించాలని విష్ణు శర్మ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అది ఎంతవరకు అమలైంది, వాళ్ళు నిజంగానే 6 monthsలో డెవలప్ అయ్యారా లేదా చూద్దాం. విష్ణు శర్మ యూజ్డ్ ద నెరేటివ్ టెక్నిక్ ఆఫ్ ఫ్యాబల్స్ అండ్ టేల్స్ టోల్డ్ త్రూ ద క్యారెక్టర్స్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ విష్ణు శర్మ తీసుకున్న ఒక పదార్థం, ఒక థింగ్ ఏంటంటే యానిమల్స్తోనే ఒక మంచి కథను అల్లి ఆ కథల ద్వారా వాళ్ళకి ఒక మంచి జ్ఞానాన్ని అందించాలని డిసైడ్ అయ్యాడు. With the help of these stories, he was able to teach the 3 princes the principles of ruling a kingdom. Each of the stories impacted a moral lesson. ఇక్కడ నైతిక విలువలు నేర్పుతుంది. ప్రతి ఒక్క పాఠం కూడా వాళ్ళకి ఒక మంచి నైతిక విలువను నేర్పుతుంది అనమాట. Thus, at the end of the 6 months, Vishnu Sharma was able to fulfill his promise to the king. ఇక్కడ విష్ణు శర్మ తీసుకున్న 6 నెలల గడువులోనే వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించి, వాళ్ళ మంచి నైతిక విలువలు ప్రసాదించి, అండ్ వాళ్ళని రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాడు. ఇదిగోండి చూడండి, నేను వీళ్ళకి ఇంత జ్ఞానాన్ని నేర్పించగలిగాను ఈ 6 నెలల టైంలోనే, మీరు టెస్ట్ చేసుకోండి అనేసి చాలా ప్రౌడ్గా తీసుకెళ్ళి చూపించాడు అనమాట. అమరశక్తి వాజ్ అమేజ్డ్ టు సీ హౌ హీస్ 3 dull sons హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఇంటెలిజెంట్, వైజ్ అండ్ సెన్సిబుల్ మ్యాన్స్. అసలు నేను నా రాజ్యంలో ఉన్న చాలామంది మేధావులు ఇంతమంది కలిసి కూర్చొని నా పిల్లలకి ఇంత జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాం, నా పిల్లల్ని డల్నెస్ నుంచి దూరం చేయలేకపోయాం, ఇతను 6 నెలల్లో ఇంత జ్ఞానాన్ని ఎలా బోధించాడు. ఎవరికైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎంతూజియాజం, క్యూరియాసిటీ ఇలాంటివి ఉంటాయి కదా, అసలు ఎలా ఇంత జ్ఞానాన్ని అందించగలిగారు అనేసి అడగడం మొదలుపెట్టాడు. అడిగితే దానికి హీ వాజ్ గ్రేట్ఫుల్ టు విష్ణు శర్మ ఫర్ గ్రాంటింగ్ his wish. Amashakti was happy and peaceful that his kingdom could now be left in capable hands. Thus, the Panchatantra remained a treasure of knowledge and wisdom that was passed for the generation to generation. The tales are still relevant to today, what as lessons in morality and learning. ఇక్కడ అమరశక్తి ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించాడనేసి అడుగుతూ ఉంటే, అమరశక్తి ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటంటే పంచవ్యూహాలు, అంటే పంచతంత్ర అనే ఒక టేల్ స్టోరీస్ ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని అందించాడు. ఓకే, ఈ టేల్ స్టోరీస్ వల్ల ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే మంచిని మనం పాస్ చేయొచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని ఇతను నిరూపించాడు ఈ సన్స్ ద్వారా. వాళ్ళ రాజు యొక్క సన్స్కి జ్ఞానాన్ని అందించడం వల్ల. ఇప్పుడు ఆ స్టోరీస్ ఎంతో కాలంగా ఒకదాని తర్వాత ఒకటి కాలాలు మారుతున్నా సరే, కొంచెం రూపాంతరం చెందుతున్న స్టోరీస్లో కొంచెం ఇన్బిల్ట్గా కొంచెం మెసేజ్ మారుతున్నా, కొద్దిగా స్టోరీ యొక్క రూపురేఖలు మారుతున్నా సరే, ఆ స్టోరీస్ పాస్ అని అవుతూ మనం ఇప్పుడు చూసేదాకా కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పంచతంత్ర స్టోరీస్. ఓకే, మనం ఈసారి చెప్పుకునేది పంచతంత్ర స్టోరీస్లో మెయిన్ పాయింట్స్కో మిత్రబాధ అనేది చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ జరిగే ఎపిసోడ్స్లో ఇది స్టార్ట్ చేద్దాం. ఎనీవే ఇక మీదట వీక్లీ 1 వీడియో 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.